కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా నోవాటెల్ కు వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. రాష్ట్ర పర్యటనకు విచ్చేసినటువంటి అమిత్ షా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్కి వెళ్లారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితర ముఖ్య నేతలతోటి హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి సమీకరణలు, ఈ విషయాల మీద అమిత్ షా నేతలతోటి కొంత బ్రీఫింగ్ తీసుకుంటున్నట్టుగా మనకున్న సమాచారం. చేరికల విషయంలో కూడా ఎవరెవరు ఆసక్తి చెప్తున్నారు, వారి స్థాయి ఏంటి, వారి హోదా ఏంటి, వారి ద్వారా పార్టీకి వనగూరే లభ్యం ఏంటి అనే విషయంలో కూడా అమిత్ షా కొంత పార్టీ నేతలతో ఆరా తీస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా చూస్తుంటే ఈ సమావేశం అనంతరం చేవెళ్లలో జరిగేటువంటి బహిరంగ సభకు బయలుదేరి వెళ్ళున్నారు. ఈ సందర్భంగా కూడా అంటే బహిరంగ సభలో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్ర రాజకీయాల మీద చేయాల్సిన వ్యాఖ్యలు, భవిష్యత్ కార్యాచరణ మీద ఏ రకమైన ప్రకటన చేయాలి, ఎలా ఉండాలి అంటే బహిరంగ సభలో ప్రసంగించాల్సిన ప్రధానమైన అంశాలు, ముఖ్య విషయాలు ఏమిటన్న అంశాల మీద కూడా పార్టీ రాష్ట్ర నాయకులతోటి అమిత్ షా తెలుసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో భేటీ అయినటువంటి అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు చేసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులందరూ ఐకమత్యంగా ఉండాలి, పార్టీ కార్యోన్ముఖులను అంటే ఎన్నికల కార్యోన్ముఖులను చేసే విధంగా యోజన చేయాలి అనే అంశం మీద కొంత స్పష్టత ఇచ్చిన అమిత్ షా తాజాగా ఆ అంశం మీద అంటే తాను చెప్పినటువంటి రోడ్ మ్యాప్ లో ఇంతవరకు పురోగతి సాధించారు, ఎలా ఉంది రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా పుంజుకుంటుంది అనే అంశంలో కూడా కొంత పార్టీ నాయకులతోటి ఆరా తీసినట్టు తెలుస్తా ఉన్నది. కొద్దిసేపట్లో సమావేశం ముగించుకున్న తర్వాత అమిత్ షా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్ళి అక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. వరుణ్. కృష్ణమూర్తి, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్. అమిత్ షా పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ నేరుగా వారు నోవాటెల్ కు వెళ్లారు. నోవాటెల్లో అమిత్ షా రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఇతర కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన చేవెళ్లోని బహిరంగ సభకు వెళ్తారు. కిందికెళ్ళి కాకపోతే మీదికెళ్ళి బ్రిడ్జ్ నిర్మించి ఆ మీదికెళ్ళి కూడా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు 1 ఎకరా కాదు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించని ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మధ్యనే మన గౌరవ ఎంపీ గారు అక్కడ పాలమూరుకి వెళ్ళిండ్రు, అక్కడ ఏదో హడావుడి చేసిర్రు. త్వరలో
మనకు ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని చెప్పారు. కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి నీళ్లు కూడా రాకపోగా ఇంకా చాలా మనకు ఇప్పుడు కనబడుతున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి 2016లో శాంక్షన్ చేస్తే ఈ రోజటి వరకు కూడా భూసేకరణ చేయక ఇప్పుడిప్పుడే ఆ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఈ రూరల్ ఏరియాలో రూర్బన్ పథకం కింద తాండూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి కాలేజీ కట్టి హాస్టల్ కట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా తాండూరు పట్టణానికి అతి చేరువలో ఉన్నటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఈ రోజటి వరకు కూడా వాళ్ళు ఓపెన్ చేసే పరిస్థితిలో లేదు. ఇక్కడ ఏదైనా రోడ్ల అభివృద్ధి జరిగినాయంటే మహబూబ్ నగర్ నుంచి చించోలి పోయా తాండూరు పోయే రోడ్డు కానీ లేకపోతే ఇక్కడ కనబడుతున్న రోడ్డు కానీ లేకపోతే మన్నెగూడ నుంచి కర్ణాటక బార్డర్ వరకు ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ₹1 కూడా కేటాయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. నిన్న మొన్న చేసినటువంటి ఏదైతే అనంతగిరిలో ఆయుష్ సెంటర్ను గౌరవనీయులు హరీష్ రావు గారు ప్రారంభించారు, వచ్చి శంకుస్థాపన చేసిరు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. మొన్న మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ వస్తున్న సందర్భంలో వచ్చి ఏదో శంకుస్థాపన చేసిరు. వికారాబాద్ మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసిరు. మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కేంద్రానికి కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో జరుగుతున్న తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా సాయం చేయలేస్తున్న విషయాన్ని మనం అందరంలో గమనించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాలంటీర్స్ ఒక్కసారి గమనించాలి. చివరి బ్యారక్లో గ్యాలరీలో ఉన్న వాళ్ళని రైట్ సైడ్ తెలంగాణ రాలే తమ్మి రాలే తమ్మి బంగారు తెలంగాణ రాలే తమ్మి మనం కలలు కన్న తెలంగాణ రాలే తమ్మి బంగారు తెలంగాణ రాలే తమ్మి మనం కలలు కన్న తెలంగాణ రాలే తమ్మి తెలంగాణ రాలే తమ్మి ఉద్యోగం ఇయ్యకపాయే కుంటల కుంటడుగా పంపయ్యకపాయే కుంటల కుంటడుగా పంపయ్యకపాయే కుంటల కుంటడుగా పంపయ్యకపాయే భూస్వామిక రైతు బంధు పథకం ఇస్తే
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ జాతీయ నాయకులు మురళీధర్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చేవెళ్లలో నిర్వహిస్తున్నటువంటి విజయ సంకల్ప సభకు విచ్చేసినటువంటి అశేష జనవాహినికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అతి త్వరలో రాబోతున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు అభినవ్ సర్దార్ పటేల్, అమిత్ షా గారు అతి త్వరలో రాబోతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా త్వరలో రాబోతున్నారు. కాబట్టి దయచేసి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చోవాలని చెప్పి వారందరూ కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, అదేవిధంగా పెద్దలు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గారు మురళీధర్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభారి అరవింద్ మీనన్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ మధ్యనే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థను ఓడించి కనివిని ఎనగ రీతిలో టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి వారికి ఒకసారి అందరం కూడా చప్పట్లతోటి స్వాగతం తెలియజేస్తూ వారికి అదేవిధంగా పెద్దలు కాసం వెంకటేశ్వర్లు గారు, జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు, సదానంద రెడ్డి గారు, సామరంగారెడ్డి గారు, పార్లమెంటు కన్వీనరు మల్లారెడ్డి గారు, అదేవిధంగా జాయింట్ కన్వీనర్లు అనంతయ్య గౌడ్ గారు, అమరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు చేవెళ్ల గడ్డ మీద ఈ కాషాయమయమైనటువంటి ఈ విజయ సంకల్ప సభకు రేపు రాబోయే బీజేపీ ప్రభుత్వానికి నాందిగా మనం అందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఈ చేవెళ్ల ప్రాంతం గతంలో ఒక సెంటిమెంట్కి నిదర్శనం. ఇక్కడి నుంచి ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయం సిద్ధిస్తుందనేటువంటి ఒక ఆచారం మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏదైతే ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఈ చేవెళ్ల పార్లమెంటు సంబంధించినటువంటి ఈ సమావేశం చేవెళ్ల గడ్డ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. దానికి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు. అమిత్ షా గారు ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ ఆయన అడుగు పెట్టినా విజయం తథ్యం. ఆయన ఈ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నాడు. కాబట్టి ఈ చేవెళ్ల పార్లమెంట్ తో పాటు చేవెళ్ల పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీలతో పాటు ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్పి కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఈరోజు నిన్న ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నది, చెప్పి ఏమి వాగ్దానాలు ఇచ్చారని చెప్పి, ఏమి నెరవేర్చారని చెప్పి చేవెళ్లకు వస్తున్నారు చెప్పాలని చెప్పి ఈ చేవెళ్ల చెల్లెమ్మ ఇంద్రారెడ్డి గారు అడుగుతా ఉన్నది. మేము కూడా ఈ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను కూడా అడుగుతా ఉన్నాను. గతంలో ఇక్కడ ఇంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు, నువ్వు మంత్రిగా, ఇప్పుడు మహేశ్వరం వచ్చి కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నావు. మరి ఏమి అభివృద్ధి చేసావో ఈ చేవెళ్లకు చెప్పాలి. రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణాయకు తెస్తున్నాం, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తామని చెప్పి శిలాపలకం వేయించినావు రాజశేఖర రెడ్డిని దోలుకొచ్చి. మేము ఆ రోజే చెప్పినాం ఈ ప్రాజెక్టు అని చెప్పి మేము ఆ రోజే చెప్పి
ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యాగ్రహ గారు తీసుకొచ్చి ఇక్కడ ఒక చెట్టు నాటి మా చెట్టు నువ్వు ప్రాజెక్టు పూర్తి అవుతుందా ఒకసారి మేము ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసి చెట్టు నాటడం జరిగింది. ఈ రోజు మేము నాటినటువంటి చెట్లు వృక్షాలు అయినాయి. కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టును మూలకు పడేసినావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? చంద్రశేఖరరావు గురించి ఏం మాట్లాడినావు? ప్రాథమిక సేవలను గొంతు నొక్కిర్రు. రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి తీసుకొస్తానని చెప్పి బూటకం మాటలు చెప్తున్నానని చెప్పినావు. కేసీఆర్ను ఎన్ని విమర్శించినావు? ఈ రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ వద్దని చెప్పి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేసినావు. దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేవు కేటీఆర్ గారు, గొంతు ఓసుకుంటావా అని అడిగినావు. ప్రజలు నీ మాటలు నమ్మి ప్రతిపక్షంలో ఉంటూ మా పక్షాన పోరాటం చేస్తావని చెప్పి ఆ రోజు నిన్ను ప్రతిపక్షంగా గెలిపిస్తే ఈ రోజు నువ్వు అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి బీజేపీని విమర్శించేటటువంటి ధైర్యం ఎక్కడ వచ్చిందని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈ రంగారెడ్డి జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ బీజాపూర్ హైవే మీ హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ గతంలో చెప్పినటువంటి ఈ హైవేను ఈరోజు మేము మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ హైవేను మేము ప్రారంభించినాం. కానీ ఇప్పటికి కూడా భూసేకరణలో మీ సహకారం అంతలేదు. ఇటువంటి పరిస్థితి అదొక్కటే కాదు. ఈరోజు 111 జీవో మీరు ఎత్తేస్తామని చెప్పి ఇదే గడ్డ మీద కేసీఆర్ వాగ్దానం ఇచ్చండి ప్రజలకు. మరి ఏమైంది నీ వాగ్దానం కేసీఆర్ అని అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో ఏం చెప్పినావు? 111 జీవో ఎత్తేస్తున్నామని సంవత్సరం కింద ప్రకటించినావు. మరి ఇప్పటి వరకు జీవో ఎందుకు రాలే? నువ్వు ఒక ముఖ్యమంత్రి చెప్పిండవు, ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీసి నువ్వు అడుగుతలేవు? ఎందుకు ధైర్యంగా నువ్వు 111 జీవోను రద్దు చేస్తలేవు అని చెప్పి అడుగుతావు. ఈరోజు సబితా రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆలోచన చేయండి. ఈరోజు ఈ గడ్డలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, దాఖలాలు లేవు. ఏ విధంగా ఈ రోజు మీరు న్యాయం చేసినో చెప్పి అభివృద్ధి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఈ రోజు నరేంద్ర మోడీ ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాడు. ఈ రోజు మీ కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, నిర్వీర్యం చేసిండు. సర్పంచులను ఈరోజు సర్పంచులకు ఉన్నటువంటి అధికారులను ఈ రోజు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మా మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్కటే మీకు చెప్తానిస్తా పోయేది, బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా బీజేపీ ప్రభుత్వంలోకి వస్తుంది. ప్రజలు నరేంద్ర మోడీ పరిపాలన కావాలంటా ఉన్నారు. నరేంద్ర మోడీ పరిపాలనకు మేము కూడా పనిచేస్తాం. తప్పకుండా ప్రజల మెప్పు పొందుతాం. ఈ రోజు ఈ గడ్డ మీద అమిత్ షా గారు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తే ఒక సుపరిపాలన అందిస్తామని చెప్పి, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి భరోసా చేయడానికే ఈ రోజు అమిత్ షా గారు వస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున్న స్వాగతం కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరును నమస్కరిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. గమనించండి, వెనుక నిలుచున్నటువంటి వాళ్ళందరినీ గ్యాలరీకి పంపాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. దయచేసి సూచనను గమనించాలి. అమిత్ షా గారు బయలుదేరినారు. రోడ్ల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో